ఏంట్రా కకృతి ఎలా ఇంసేపు నేను బౌలింగ్ వేసాను కదరా, నీకేంట్రా ప్రాబ్లము? అసలు ఏమైందిరా నీకు? ఈ సిచ్యువేషన్ డిస్టర్బెన్స్ అల్లుడు. ఏం డిస్టర్బెన్స్? నువ్వు ఆ శిరీష ఇంటికి వెళ్ళి బట్టలు ఉతికింది, గిన్నెల్లో ఉంది, మర్చిపోలేకపోతున్నాను రా. ఎట్ట చేసావురా పాకి పని? బాత్రూమ్స్ కడగలేదు మామా. పోరా పోయి కడిగిరా పో. ఆ పిల్ల పిలిస్తే అంగనే వెళ్ళిపోయేదినా? ఇంట్లో ఎవరు లేరని పిలిస్తే ఏదో కొంచెం రొమాన్స్ ఎక్స్పెక్ట్ చేశాను మామా. రొమాన్స్? అది శిరీషతో. అల్లుడు అమ్మాయిలు మామూలుగానే తేనె చూపించి ఆవుజు నాగిచ్చేస్తారు. ఇది ఉందే నీ శిరీష జాము చూపించి జండు బా నాగిచ్చేస్తుంది. నేను ముందుగానే చెప్తున్నా, ఆ పిల్లకి ఛాన్స్ ఇచ్చామంటే నీ మెడలో తాలు కట్టేస్తుంది. ఆ తర్వాత అది కట్టింది ఇది కట్టిందంటే ఐ హెల్ప్లెస్. ఐఎమ్ వెరీ వెరీ బిజీ రైట్ నౌ. ఆగు మావా. ఏందిరా? ఇంక నుంచి నాకు శిరీష వద్దు, నువ్వే నాకన్నీ. నమ్మచ్చా? సుబ్బు, ఒరే సుబ్బు, ఒరే సుబ్బు. అరే ఇంకా లేగలేదా? సుబ్బు, సుబ్బు, ఒరే సుబ్బిగా లే లే. ఏంటమ్మా? ఏమైంది? ఇదేం పోయి కాలేదా నీకు? ఎవడా నీ మెళ్ళ తాళి కట్టింది? అంటే ఆడుదాని చేత తాళి కట్టించుకున్నావా? బాత్రూమ్ నుంచి బయటకు వస్తావా? మమ్మల్ని ఇంటి నుంచి బయటకు వెళ్ళమంటావా? చెప్పురా. చెప్పు. నిన్నేమనలేరా? అసలు ఏమైందిరా నీకు? వచ్చిందా? చెప్పేస్తారా? ఇలాగే తిరిగేస్తావా? పట్టుకోండి. ఆగండి. అసలు ఏంటి అగాయిత్యం? చంపేస్తారా? మీకు మానవత్వం లేదా? మీరు మనుషులు కాదా? నేను శిరీషని ప్రేమిస్తున్నాను తెలుసు కదా. అమ్మాయి నా జాబ్ అడగలేదు, నా జాతకం అడగలేదు. ఒక్క వారం రోజులు ఈ తాళి మెడలో వేసుకోమని వేసుకున్నా. నీ అయ్యా సిగ్గు లేకుండా అమ్మాయితో తాళి కట్టించుకుని సతీ సావిత్రి డైలాగులు చెప్తున్నావా? ఏంటి నువ్వు చెప్పేది నేను చచ్చేది? ఈ రోజు నా పెళ్లి. పెళ్ళా? మరి దీన్నేమంటారు? పెటాకులా? అందరూ పెళ్లికి ముందు తాంబూలాలు మార్చుకుంటారు. నువ్వేంట్రా తాళిబొట్టు మార్చుకొచ్చావు? సన్నా చదవా. అసలు ఇంత తేడాగాడివి నా కడుపు నెల పుట్టావురా? వీడు తేడాగాడో మాడాగాడో వీడు పెళ్లి జరగకపోనే అప్పుడు చెప్తా. నాన్న, బంధువులకు ఫోన్ చేసి విందు ఏర్పాటు చేసుకోండి. కొడుకు పెళ్లికి కొత్త బట్టలు వేసుకోండి. నేను ఇలా వెళ్ళి అలా కూడా తోస్తా. సుబ్బిగా, రజనీకాంత్ లా డైలాగ్ చెప్పడం కాదురా. ఒక్క విషయం జాగ్రత్తగా తెలుసుకో. నువ్వు పెళ్లి చేసుకోకుండా ఈ ఇంటికి కాదు కదా, మళ్ళీ ఈ వీధిలో కనిపించినా నీ మంగళసూత్రంతోనే నీకు ఉరి తీస్తాను రోయ్.